నేనేరా మంచి వాళ్ళకి మంచివాణ్ణి, నేనేరా మోసగాళ్ళకి మోసగాణ్ణి, ఆ చక్రం తిప్పే దేవుణ్ణి, ఈ సమాజానికే మిత్రుణ్ణి అని ఒక టైటిల్ సాంగ్ ఉన్నటువంటి గూండా రాజ్యం సినిమా రిలీజ్ అయ్యి 89 మార్చి 3న రిలీజ్ అయిందన్నమాట. ఆ సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో కృష్ణ గారికి ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పాలి. అట్లానే విజయశాంతి శారద గారి కాంబినేషన్లో కృష్ణ గారికి మంచి హిట్లు ఉంటే అది కూడా వాటిలో ఇది కూడా ఒకటి. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, ఒక నాటక రంగ ప్రముఖుడైనటువంటి ఎంవిఎస్ హరనాథరావు గారు రాసినటువంటి మాటలు ఉన్న సినిమా ఇది. ఆయన ఒక పాత్ర కూడా పోషించాడు. అందుకే మనకి సినిమా ఎత్తుగడలో కూడా మొదట్లో ఆ నాటక రంగంలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయంటే పాత్రధారుల స్వగతాలని ప్రదర్శిస్తూ ఉంటారు నాటకంలో. అట్లానే మొదట్లోనే విలన్ భగవాన్ దాస్ అనే నూతన్ ప్రసాద్ గారు తన సామ్రాజ్యంలో తానే చట్టము, తానే న్యాయస్థానము అని ఒక న్యాయదేవతని ధర్మదేవతలాగా పెట్టేసి ఇక్కడ కత్తే పాలన చేస్తుంది, కత్తితోనే సమాధానం తీర్పులు ఉంటాయంటే చెప్తూ తనకు అడ్డొచ్చిన వాళ్ళని నిర్మూలిస్తూ ఉంటారు. ఆయనకి వ్యతిరేకంగా సమాజం హితాన్ని కోరే పాత్రలో భువనేశ్వరీదేవి క్యారెక్టర్లో శారద గారు కనిపిస్తారు. అసలు శారద గారికి నూతన్ ప్రసాద్ గారికి వైరం ఏమిటి అంటే జాతి వైరం మాత్రమే కాకుండా వ్యక్తిగత వైరం కూడా ఉంటుంది. వీరి మధ్యలో కిరాయి గుండాగా ప్రవేశించినటువంటి రాజా క్యారెక్టర్లో కృష్ణ గారు అద్భుతంగా కనిపిస్తారు. మంచి హుషారైన పాటలు అనమాట. ఊటీలో చిత్రీకరించారు యుగళ గీతాలు. ఇందులో విజయశాంతి గారి క్యారెక్టర్కి విజయదుర్గ గారి వాయిస్ కాకుండా రోజారమణి వాయిస్, అంటే ఆమె పర్సనాలిటీకి పెద్దగా సూట్ అవ్వదు, క్యూట్గా ఉండే వాయిస్ అనమాట రోజారమణి గారిది. విజయదుర్గ గారి వాయిస్ కరెక్ట్గా సరిపోతుంది. మన రాధిక కానీ సరిత కానీ వీళ్ళందరికీ ఆమె చెప్తుంటారు. బహుశా సరిత గారు చెప్పినా కూడా బాగుంటుంది, కానీ సరిత గారి వాయిస్ కూడా క్యూట్గా ఉంటుంది కాబట్టి ఆమెకి అంతగా నప్పదు. విజయశాంతి గారి వాయిస్లో కొద్దిగా మనకు కృతకంగా ఉన్న మొదటి సీన్లు ముగిసిన తర్వాత మనం అలవాటు పడిపోతాం. అట్లా కృష్ణ గారి క్యారెక్టర్ 16వ నిమిషంలో ఎంటర్ అవుతుంది అనమాట ఈ టైటిల్ సాంగ్తో. ఆయన పాత్ర అంతా కూడా ఎలా ఉంటుందంటే పోకిరిలో మహేష్ బాబు టైప్ క్యారెక్టర్ అనమాట. ఎట్లా నేను చేసిన పనికి కిరాయి తీసుకుంటాను కానీ కిరాయికి ఏ పని చేయను అంటే ఈ రెండు లైన్ల మధ్య ఉన్నటువంటి తేడా చూడండి. డబ్బిచ్చిన ప్రతివాడు చెప్పిన పని చేయను, నేను చేసిన పనికి మాత్రమే డబ్బు తీసుకుంటాను అన్నట్టు. అట్లా శారద గారు ఒక నాయకురాలి క్యారెక్టర్లో తన పక్కన ఒక 4-5 కుర్రాళ్ళని పెట్టుకొని వారితో ఈ భగవాన్ దాస్ క్యారెక్టర్ని ఎదిరిస్తూ ఉంటుంది. అట్లా ఎదిరిస్తున్నటువంటి ఆ నలుగురిని కృష్ణ గారు ఒకనొక సందర్భంలో కల్చరల్ క్లబ్ పేరుతో ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెడితే దాన్ని అడ్డుకోవడానికి శారద గారు పంపిస్తే వారిని గాయపరుస్తారు. ఆ క్రమంలో అసలు తాను సమాజంలో ఎందుకు ఇలా మారాను అని కృష్ణ గారు చెప్తారు. అది చాలా సినిమాల్లో మనం చూసేది. అందుకే ఎస్టాబ్లిష్మెంట్ షాట్లు ఉండవు దానికి సంబంధించి. మధ్యలో ఏంటంటే విజయశాంతి గారికి తాను ఒక అండర్ కవర్ కాప్ లాగా చెప్తారు. అలానే జడ్జిలోకి న్యాయస్థానంలోకి వెళ్ళి కృష్ణ గారు ఒక సందర్భంలో లాయర్ లాగా నటించి భగవాన్ దాస్ గారి అంటే నూతన్ ప్రసాద్ గారిని రక్షిస్తారు. అక్కడ అసలు మీరు లాయరేనా కాదా అని అడిగినప్పుడు విజయశాంతి గారికి ఇలా చెప్తారు కృష్ణ. అయితే ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, గూఢచారులు ఎప్పుడు కోరి వచ్చిన ఆడపిల్లలకే రహస్యం చెప్తారు కానీ ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరికి చెప్పొద్దు అని. అట్లా సాగుతున్న కథలో ఏంటంటే క్లైమాక్స్కి ఈ 4 కుర్రాళ్ళని శారద గారికి అండగా ఉన్న 4 కుర్రాళ్ళని నూతన్ ప్రసాద్ గారు చంపిస్తే ఆ నేరం కృష్ణ గారి మీద తోయబడుతుంది. ప్రసాద్ బాబు ఇంకొక చిన్న క్యారెక్టర్ చేశారు. చిన్న క్యారెక్టర్ అంటే సినిమా అంతా ఉంటుంది కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో విధి నిర్వహణలో రౌడీలకు చెంచాగిరి చేయటం. మన విజయశాంతి గారు లాయర్గా ఉంటే ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్గా, వీళ్ళిద్దరు చిన్నప్పుడు కూడా స్నేహితులు. ఆ క్యారెక్టర్ చేశారు. ఎంవిఎస్ హరనాథరావు గారు ఒక మతం ముసుగులో ఒక వర్గాన్ని ఎలా గుప్పిడి పెట్టుకుంటారనే క్యారెక్టర్ ప్రతినిధి, అతనే చేశాడు. ఆ క్యారెక్టర్ చక్కగా చేసాడు. అతను సృష్టించబడిన ఒక దృశ్యం ఏమిటి అంటే విజయశాంతిని బట్టలు తీసేసి అందరూ చూస్తుండగా అక్కడికి నూతన్ ప్రసాద్ గారిని పంపించి ఒక మహిళ లేదంటే ఆడపిల్ల నగ్నంగా ఉన్నప్పుడు ఎవరు చూస్తారో ఎవరు కాపాడతారో వారే ఆయన భర్త అని బలవంతంగా నూతన్ ప్రసాద్ చేత పెళ్లి చేద్దామని చూస్తారు. ఇది క్లైమాక్స్ అనేది. అయితే అప్పుడేమవుతుంది, చివరికి వచ్చేసి కృష్ణ గారి ఎంట్రీ ఇచ్చి ఆ క్లైమాక్స్లో దద్దల్లాడిస్తారు. అయితే శారద గారు తన గొడ్డలితో ఆయన నరికేసి పతాక సన్నివేశంలోని సంభాషణలు
పలుకుతారు. అట్లా ఈ సినిమాకి ఈ గూండా రాజ్యాన్ని నుంచి మనకు మరో స్వతంత్రం ఎప్పుడు అనే ఒక టైటిల్ కార్డుతో ఎండ్ చేస్తారు. ఒక మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. పిల్ల పిల్ల మల్లె మొగ్గ టైప్లో కానీ ఊటీలో చేశారు, చక్కగా ఉంటాయి. బృంద గీతాలు కానీ యుగళ గీతాలు కానీ అనిపిస్తారనమాట. రాజ్ కోటి గారి మ్యూజిక్ అద్భుతం అనిపిస్తుంది. మీరు వినండి, అసలు ఆ ఎలివేషన్ బీజిఎం కానీ ఇప్పుడు చెప్పుకుంటుంటారు కదా బీజిఎం అని కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, టైటిల్ ఇంట్రడక్షన్ అప్పుడు వచ్చే మ్యూజిక్, హీరో ఎలివేషన్స్, మధ్యలో నేపథ్య సంగీతం అవన్నీ బాగుంటాయి. గిరిజశ్రీ భగవాన్, కొమ్మనాపల్లి గణపతిరావు ఇట్లాంటి నవలలు రచయితలు కొన్ని నవలలు ఈ పోకళ్ళలో రాశారు. ఈ కథా పోకళ్ళలో ఈ కథ వచ్చి విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ మీద మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి వారంలోనే అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి 78 లక్షలు వసూలు చేసి ఒక సూపర్ హిట్ సినిమా అనిపించింది అనమాట. రన్ లేదు కానీ బీభత్సమైన కలెక్షన్స్ అనమాట. అప్పట్లో వరుసగా వస్తున్న పరంపరలో కూడా కృష్ణ గారు రాజకీయాల్లో ఇచ్చిన అపరమైన సంభాషణ ఉన్నా కూడా ఈ సినిమా అన్ని రకాల మేళవింపులతో ఒక మంచి టైంపాస్ మూవీగా, రొటీన్ కమర్షియల్ మూవీ అయినా కూడా ఒక టైంపాస్ మూవీగా అద్భుతంగా అలరించింది. అప్పుడు ప్రేక్షకుల్ని బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందనమాట. 75 లక్షల కలెక్షన్స్ అంటే అప్పుడు సింహాసనం తర్వాత అసలు ఏంటి అసలు ఈ ఓపెనింగ్స్ అని ఆశ్చర్యపోయారనమాట. కృష్ణ గారి స్టామినాని ప్రూవ్ చేసింది అన్నమాట ఈ సినిమా. విజయశాంతి గారు కస్టమ్స్ ఆఫీసర్, అంతకుముందు అశ్వత్థామ సంబంధించి ఎట్లా అయితే కృష్ణ గారికి సరిజోడిగా ఉన్నారు, ఇందులో కూడా అంతే ఉంటుంది. అంటే ఒక కథా రచయితలు, నాటకరంగ రచయితలు కనుక ఒక సినిమా తీస్తే ఎంత స్పాన్ ఉంటుంది క్యారెక్టర్లు అనడానికి ఇదొక ఉద్దేశం. ఇదొక నిదర్శనం. ఇందులో మనకి గిరిబాబు నూతన్ ప్రసాద్ కొడుకుగా కామెడీ పండిస్తూ ఉంటాడు చిన్న విలన్గా. అలానే వైవిజయ వయసుడిగిపోయినటువంటి బొంగు బంగారరాజు క్యారెక్టర్లో గొల్లపూడి మారుతీరావు కథాపరంగా సన్నివేశాల్లో కాస్త కూస్త హాస్యం మళ్ళిస్తూ ఉంటారు. ఇది గూండా రాజ్యానికి సంబంధించిన విశేషాలు. బాయ్.